పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి అంటూ నెల్లూరుకు విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగున స్వాగతం తెలిపిన బ్రహ్మరథం పట్టిన జన సైనికులకి, కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున జనసేన జిల్లా అధ్యక్షుడు వెళ్ళిపోయినప్పటికీ మేమంతా మీతోటే ఉన్నాం. పెన్నా నదిలో ప్రవాహం సముద్రంలో కలవచ్చేమో కానీ పెన్నా నది మాత్రం శాశ్వతం అనే విధంగా పలుమార్లు నెల్లూరు గురించి ఉచ్చరించి తన ప్రేమను చాటుకున్న అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అండగా మేమంతా ఉన్నామని అడుగడుగున తెల్లటి జెండాపై ఆయన ఆశయాలు ప్రస్పష్టంగా ఉచ్చరించేటట్లు జనసేన లోగోతో పట్టిన జెండాలతో, వేలాది జెండాలతో స్వాగతించిన జనసేన నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ఎంత బలంగా ఉంది, జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి ఎంత బలంగా పనిచేస్తుంది అనేది కూడా నిన్నటి రోజున ప్రజలందరికీ కూడా తెలిసిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. అటుపక్క కోవూరు చూసుకున్నా, ఇటుపక్క రూరల్ చూసుకున్నా, నెల్లూరు సిటీలో చూసుకున్నా కూడా అంతా ఖాళీ అయిపోయింది. అక్కడ పనిచేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ మనం గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ అవినీతి ప్రభుత్వంలో ప్రజలు వ్యతిరేకతను ఎదుర్కొనే వాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నారన్న సంగతి తెలుసుకున్న నాయకులందరూ కూడా మన ఎన్డీఏ కూటమి పార్టీలోకి చేరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా రానున్న ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం జరుగుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిన్నటి రోజున నూనె మల్లికార్జున యాదవ్ గారు 2 సార్లు కార్పొరేటర్గా, మరో కొన్నిసార్లు దేవాలయాల్లో ధర్మకర్తగా వ్యవహరించి కొన్ని సేవలను అందించారు. వాళ్ళు జనసేన పార్టీలోకి ఈరోజు రావడం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని సాధారణంగా కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. జనసేనకున్న పాత కొత్త నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వానికి గెలిచే విధంగా చర్యలు తీసుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మేమందరం కలిసి ప్రయాణిస్తామని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిన్నటి రోజున జరిగిన వేడుక లాంటి ఆ కార్యక్రమాన్ని జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు చాలా ప్రేమతో ఆస్వాదించారు. ఈ రోజున ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించండి అంటూ ఇక్కడికి పోటీ లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మా అభిమానాన్ని చాటుకునేటట్లు చేసినందుకు వాళ్ళకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మీడియాలో మిత్రులు మా మీద ప్రేమతో ఒక సమాచారాన్ని ప్రజల ముందు ఉంచారు. దాని విషయం ఏంటంటే, సీనియర్ నాయకుల్ని పైకి అనుమతించలేదు. జనసేనలో పలానా జిల్లా అధ్యక్షుడు వర్గం, ఆ వర్గం, ఈ వర్గం అనేదో చెప్పారు. అన్ని వర్గాలు లేవండి. కొంతమంది వెళ్ళిపోయినా కూడా ఇందాక చెప్పినట్టు పెన్నా నదిలో ప్రవాహం వెళ్తుందే కానీ పెన్నా నది ఎక్కడికి పోదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఎక్కడికక్కడ అక్కడే ఉన్నారు. ఆ రోజున కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల, కొత్తగా వచ్చిన సెక్యూరిటీకి నేను తెలిసి ఉండకపోవడం వల్ల కొంత జాప్యం అయితే జరిగింది. తర్వాత నా పేరు వాళ్ళే అనౌన్స్ చేయడం, నాకు ఫోన్ చేయడం, నాకు ఫోన్ కమ్యూనికేషన్లోకి రాకపోవడం జరిగినాయి. కానీ ఇక్కడ వివాదాలు ఏం లేవు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హెలిప్యాడ్ తిరిగిన కాడి నుంచి ఆయన తిరిగి హోటల్ నుంచి ప్రయాణం అయ్యేంత వరకు కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఆయన్ని పర్యవేక్షించుకోవడం జరిగింది. కాకపోతే ఆరోగ్యం బాగలేదు కాబట్టి పెద్దగా ఫోటోలు గిటోలు లాంటి వాటికి దూరంగా ఉన్నాం. రానున్న రోజుల్లో అన్నయ్యకి అందరం తోడుగా ఉన్నాం. అందరం కూడా కలిసి పనిచేసి ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పాత కొత్త నాయకులతో ఉమ్మడి కార్యాచరణతో మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఇక పోయినట్టయితే కోవూరు నుంచి సిటీ, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వలసలు పెరిగిపోయినాయి. ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుందని తెలుసుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీని విడిచేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం పెట్టారు. మేము సిద్ధమని ఎలా 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 అనమని ఎన్నోసార్లు ప్రజలను అన్నా కూడా ఎలా అంటాం ఇలా అని, మీరు చేసిందేమీ లేదు, అభివృద్ధి ఏమీ లేదు అని చెప్పి 300 రూపాయలకు తోలిన ప్రజలు ఎవరు కూడా వారికి మద్దతు పలికిన పరిస్థితి అయితే లేదు. జనాలు చాలా తక్కువగా ఉండడం వల్ల గాంధీ బొమ్మ సెంటర్లో పెద్ద సెంటర్ అవుతుంది, ఇక్కడైతే ప్రజలు కనిపించరు అనుకొని కనకమహాల్ సెంటర్లో వాళ్ళు మీ కార్యక్రమాన్ని కొత్త హాల్ సెంటర్లో నిర్వహించుకోవడం జరిగింది. ప్రజల మద్దతు మీకు లేదు, మీ ప్రసంగాలు వినే ఓపిక అసలే లేదు, అభివృద్ధి సాధించగలం అని చెప్పి ప్రజాప్రభుత్వానికి మద్దతు పలికేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.
దాదాపుగా మ్యాక్సిమం నేను స్కీమ్స్ ఇచ్చేశాను. ఈ స్కీములు ఇవ్వకుండా పోవడానికి రాబోయే ప్రభుత్వానికి ఎటువంటి ప్రభుత్వం అయినా ఇక వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పారు. అదేవిధంగా దీనికి మించిన పథకాలు ఇవ్వాలని మేనిఫెస్టో ఇస్తున్నారు. ఏ విధంగా ఇస్తారు? మ్యాక్సిమం అప్పులు మేము చేసేసాం, ఇక చేసేదానికి అప్పులు కూడా లేవన్నట్టుగా మీ సందేశాలు ఉన్నాయి. మేము ఇచ్చామని పదే మీరు అంటున్నారండి. మీ జోబులో ఏమి ఇవ్వలేదు. ఇది రాష్ట్రంలో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి మీరు ప్రజలకు ఈ విధంగా సంక్షేమ పథకాలకు పంచిపెట్టారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ చాలా విజన్ ఉన్న నాయకులు. వీళ్ళు విజన్తో రెవెన్యూ అనేది జనరేట్ చేసి మీరు చేసిన అప్పులను తీర్చడమే కాకుండా అదనంగా సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. రాబోయే 4-5 ఏళ్లలో మీరు దీన్ని ఖచ్చితంగా చూస్తారని కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా గుర్తెరిగి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మేమిస్తున్నాం అని చెప్పుకునే ఈ ప్రభుత్వానికి వాళ్ళ సొంత నిధులు ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తెరగాలి. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసేసి పొంగూరు నారాయణ గారు అయితే విద్యా సంస్థల్లో కానీ, వైద్య రంగంలో కానీ ఎన్నో వేల మందికి ఈరోజు ఉపయోగకారిగా ఉన్నారు. ఎంతో విజన్తో చిన్న పూరిపాక నుంచి నేను చదువుకున్నాను, నా తల్లిదండ్రులు బాగా లేని వాళ్ళు కష్టపడి చదువుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని పలుకుతున్నారు. అదేవిధంగా గతంలో 2014లో మంత్రిగా ఆయన బాధ్యతలు వచ్చినప్పుడు సొంత గడ్డకి ఏమైనా చేయాలని చెప్పి ఓట్లు అడుక్కోకపోయినా ప్రజలు అడగకుండానే ఎంతో అభివృద్ధి సాధించారు. ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజలందరూ కూడా వారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధరన్న నెల్లూరు రూరల్ నుంచి దాదాపుగా ప్రజల సమస్య ఉన్న కార్యకర్తలు జోలికి వచ్చినా కూడా అస్సలు ఒప్పుకోరు. పేరున అడుగడుగున ప్రతి మనిషి పేరు ఉచ్చరిస్తూ వాళ్ళకి కావాల్సిన యోగక్షేమాలు కలుపుకుంటున్న శ్రీధర్ రెడ్డి అన్నను కూడా నెల్లూరు రూరల్ నుంచి ప్రజలు ఆశీర్వదించాలి. అదేవిధంగా భైమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో వ్యాపార సంస్థల్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంపీగా ఈరోజు మన ముందుకు వస్తున్నారు. ఏ రోజు కూడా నామినేటెడ్ పదవులు తీసుకోవడానికి